కొన్ని మరణాలు ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని హత్యలకు సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు నమ్ముతూనే ఉంటారు. వాటి గురించి సత్యాన్వేషణ చేస్తూనే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ లిస్టులోకి వస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ కెనడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల కేసులకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ను బహిర్గతం చేస్తానని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నిర్ణయం అమెరికా CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఏమాత్రం నచ్చలేదు. అటు FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో మరోసారి ఈ హత్యల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న కుట్ర సిద్ధాంతాలేంటి? ఈ హత్యల్లో CIA పాత్ర ఉందా? అసలు 1960 దశకంలో అమెరికాలో ఏం జరిగింది? 1963 నవంబర్ 22 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ టెక్సాస్, డల్లాస్ నగరాల్లో ఓపెన్ కార్ పెరేడ్లో పాల్గొన్నారు. ఆయన కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతుండగా కెనడీపై 3 రౌండ్ల కాల్పులు జరిగాయి. జనం మధ్యలో ఉన్న క్లాక్ టవర్ నుంచి కాల్పులు జరగ్గా తలపై బుల్లెట్ తగలడంతో కెనడీ అక్కడికక్కడే మరణించారు. లీ హార్వే ఆస్వాల్ట్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఆస్వాల్ట్ ను కోర్టులో హాజరుపరిచే ముందు అతను జాక్ రూబీ అనే వ్యక్తి చేతిలో హత్యకు గురవడం సంచలనం రేపింది. దీంతో కెనడీ హత్యపై అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా కెనడీ హత్యలో CIA ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కెనడీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన కొన్ని వర్గాల ప్రజలు CIA మద్దతుతో ఈ మర్డర్ చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కెనడీ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు, ఆయన నిర్ణయాలు CIAకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అటు కెనడీ హత్యలో మాఫియా హస్తముందన్న ప్రచారం కూడా ఉంది. కెనడీ పాలసీల కారణంగా మాఫియా ఆగడాలకు బ్రేక్ పడిందన్న వాదన ఉండేది. అందుకే మాఫియా లీడర్లు పక్కా ప్లాన్తో కెనడీని చంపేశారని నమ్మేవారు కూడా ఉంటారు. అటు క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఈ హత్య చేయించినట్లుగా మరో కుట్ర సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. 1963 సెప్టెంబర్లో కెనడీని చంపాడని అభియోగాలు ఎదుర్కొన్న ఆస్వాల్ట్ మెక్సికోకు వెళ్లాడు. అక్కడ క్యూబా, సోవియట్ కాన్సులేట్లను సంప్రదించడానికి అతను పదే ప్రయత్నించాడు. అసలు ఆస్వాల్ట్ అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలియదు. ఆస్వాల్ట్ మెక్సికో పర్యటన జరిగిన 2 నెలలకే కెనడీ హత్యకు గురయ్యాడు. నిజానికి ఆ సమయంలో కెనడీకి ఫిడెల్ కాస్ట్రో అతి పెద్ద శత్రువు. ఎందుకంటే 1961లో ఫిడెల్ కాస్ట్రో కొందరిని క్యూబా నుంచి వెలివేశాడు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారిని దేశం నుండే బహిష్కరించారు. అమెరికా వీరితో కలిసి క్యూబా దక్షిణ తీరంలో ఉన్న బే ఆఫ్ పిగ్స్ పై దండయాత్ర చేసింది. అమెరికా సైనికులు ఈ ఆపరేషన్లో నేరుగా పాల్గొన్నారు. అయితే ఈ సైనిక చర్య విఫలమైంది. క్యూబానే అమెరికాపై గెలిచింది. కానీ ఆ తర్వాత కూడా కాస్ట్రో, కెనడీ మధ్య వైరం కొనసాగింది. ఈ కారణంతోనే ఫిడెల్ కాస్ట్రో ఆస్వాల్ట్ సాయంతో కెనడీని చంపేశాడన్న ప్రచారం కూడా ఉంది. ఇది బయటపడకూడదనే జాక్ రూబీతో ఆస్వాల్ట్ ను హత్య చేయించారని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇక కెనడీ మేనల్లుడు రాబర్ట్ కెనడీ సైతం 1968లో హత్యకు గురయ్యారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్న కొన్ని రోజులకే ఈ హత్య జరగడం నాడు ప్రకంపనలు రేపింది. పాలస్తీనాకు చెందిన సిర్హన్ అనే క్రిస్టియన్ ఈ హత్య చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే తన తండ్రి హత్య వెనుక CIA ఉందని రాబర్ట్ కెనడీ కుమారుడు ఆరోపించడం సంచలనం రేపింది. తన మామయ్య జాన్ తండ్రి రాబర్ట్ ను CIAనే చంపేసిందని ఆయన ఆరోపించారు. అటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యపైన అనేక కుట్ర సిద్ధాంతాలున్నాయి. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన మార్టిన్ ఏప్రిల్ 4, 1968లో హత్యకు గురయ్యారు. మెంఫిస్ నగరంలోని ఓ హోటల్ బాల్కనీలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ను జేమ్స్ అనే వ్యక్తి కాల్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ హత్య వెనుక నాటి ప్రభుత్వం ఉందని నమ్ముతారు ఆయన మద్దతుదారులు. మార్టిన్ ను CIA చంపిందని చెబుతూ ఉంటారు. మార్టిన్ చేపట్టిన పౌర హక్కుల ఉద్యమం శక్తివంతమవుతోందని భావించి ఆయన్ను చంపారన్న కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తానంటున్నారు ట్రంప్. నిజానికి 2017లో ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారు. జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించి సీక్రెట్ గా ఉన్న ఫైళ్లను బయటపెట్టారు. కానీ ఇంకా చాలా ఫైల్స్ బయటపడాల్సి ఉంది.
జాతీయ భద్రతా కారణాలతో ఆ ఫైల్స్ ను గోప్యంగా ఉంచాలని CIA, FBI కోరడంతో ట్రంప్ మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. ఈసారి మాత్రం డాక్యుమెంట్స్ రిలీజ్ ఖాయమని ట్రంప్ చెబుతూ ఉండడంతో అందులో ఏం రహస్యాలు ఉన్నాయోనన్న ఉత్కంఠ అంతర్లో నెలకొంది.